కూర మటు టేస్ట్గా ఉంటుందండి అమ్మగారు. తీసే ఈవేళ వెంకటగారి సైకిల్ చేసాము. ఎన్నో లేవు, దీనికి తక్కువ వచ్చాయి. ఆ చెట్టు తీసి డాడీ ఇది పట్టుకోండి. ఈ చెట్టు తీసేలా ఎవరు నారాయణ ఎందుకని చెప్పు మరి. ఉండకూడదని నేను తీసేస్తాను అన్ని ఇలా చేస్తాను. చెట్టు తీసేయాలమ్మా. దాని వెనకాల మళ్ళీ చిన్న చిన్న మొక్కలు వస్తాయి కాబట్టి మళ్ళీ పెద్ద అవుతాయి, మళ్ళీ ఇంకొక గెలేస్తుంటాయి అన్నమాట. ఇది అరటికాయలు వచ్చింది, ఇది పెద్దగా వేయలేదు, సత్తు చాలలేదు. నేను దీనికి సత్తు ఎక్కువ ఉంటే బాగా బలం వచ్చి ఎక్కువ గెలేసాను. అందుకని వర్షాలు కూడా సరి పట్టలేదు. ఆ పట్టుకోవడం వల్ల ఎండకి బాగా ఎండిపోయి మొక్కలు ఇదైపోయి దాని వల్ల ఈ కాయలు రావట్లేదమ్మా. అందుకని మళ్ళీ నెక్స్ట్ వర్షం పడితే బాగుంటుంది. గెత్తలు చేసాము, అంత టేస్ట్గా ఉంటాయి కాయగూరలు, వంట చాలా బాగుంటాయి. అది చెప్తున్నామ్మా. వంట మరి మంచి టేస్ట్గా ఉంటుంది. ఎవరు చేస్తే విసులు మట్టుకు సూపర్గా ఉంటాయి. ఏం కూరలు తిన్నాం మా ఇంట్లో? చెప్పు. ఆ గెల్ల ముదిరిపోలేదు. ఐడియా పంపించండి అందరికి, శుభ్రంగా ఉంటాయి. అరటి పువ్వు చేస్తారు, ఎలా చేస్తారో తెలియదు, తింటారు కదా. ఆవులు వెళ్ళిపోయి, ఆవులు ఇక్కడే ఉన్నాయా? ఇంకా 3 చెట్లు ఉన్నాయమ్మా. ఇంకా 2 చెట్లకి గెల సరే ముదరలేదు. ఈ ఒక్క చెట్టుకి ముదిరింది, ఇది ముందు కాపు అనమాట. అందుకేంటి ఈ రోజున ఇది నరికి ఇప్పుడు కూర వండుతారు. కూర ఎలా టేస్ట్ ఉందో కూడా చూపిస్తారు. మా సబ్స్క్రైబర్ అందరికీ పంపించండి అమ్మా, షేర్ చేయండి, మర్చిపోకండి.